వంట చేస్తున్నావా లేదా బంతి భోజనాలు వండుతున్నావా? ఇన్ని రకాల వంటలు చేయాల్సిన అవసరం ఏముందమ్మా? ఇంత తిని తిని కడుపులో నొప్పి వస్తే ఇంకేమనుందా అరక్క? అమ్మా, ఇదేమన్నా మైదా పాస్తా మ్యాగీ లాంటివేం కాదు, పొట్టలు అంటుకుపోయి నొప్పి రావడానికి. ఇవన్నీ ఆరోగ్యకరమైన కూరగాయలు, రసం, పప్పు, అన్నం. వీటితో మనకు ప్రోటీన్స్, విటమిన్లు దొరుకుతాయి. శరీరానికి మంచి మంచి పోషకాలు అందిస్తాయి. అలాగే మా డాక్టర్ గారు, ఇక భోజనం వడ్డించు. ఈ ముసలోడి పొట్టలో ఎలకలు పరిగెడుతున్నాయి. మరి ప్రేరణ టేబుల్ వద్ద కూర్చున్న తన అమ్మా నాన్నలకు భోజనం వడ్డిస్తుంది. ప్రేరణకు వంట చేయడం అన్నా, అందరికి తినిపించడం అన్నా చాలా ఇష్టం. ఆమెకు పెళ్లిళ్ళు రావడంతో వాళ్ళ అమ్మా నాన్నలు ప్రేరణ కోసం ఒక అబ్బాయిని చూసి పెళ్లి ఫిక్స్ చేశారు. 2 నెలల తర్వాత ఆమె పెళ్లి అనురాగ్ అనే అబ్బాయితో ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత ఆమె తన అత్తారింటికి వస్తుంది. అక్కడ ఆమె అత్త, మామ, బావ, తోటి కోడలు, వాళ్ళ పిల్లలు, ఆడపడుచు, మరిది, ఇంకా ముసలి బామ్మ కూడా ఉంటూ ఉంటారు. ఇంత పెద్ద కుటుంబం చూసి ప్రేరణ షాక్ అవుతుంది. పైగా కొందరు లావుగా ఉన్నారు, కొందరు సన్నగా ఉన్నారు. ఇదేంటి ఇలాంటి అత్తారీలు దొరికింది నాకు? కొందరేమో అవసరమైన దానికన్నా ఎక్కువలా ఉన్నారు, కొందరేమో బక్క చిక్కి ఎండిపోయిన నక్కల్లా ఉన్నారు. ఆడపడుచుందే సన్నగా ముళ్ళులా ఉంది, మామ పొట్టేమో కొండలాగుంది. ఆయన పొట్టపై కంప్యూటర్ పెట్టి టీ తాగుతూ పని చేసుకోవచ్చు ఎవరైనా సరే. అమ్మో, ఏంటి దేవుడా ఇలా ఉన్నారు? అత్తారింటి వాళ్ళని చూసి ప్రేరణ మనసులో ఏవేవో ఆలోచనలు మెదులుతూ ఉన్నాయి. కానీ ఆమెకు తెలియదు ఏంటంటే, ఆమె అత్తారింటి వాళ్ళు మ్యాగీ అంటే పడి చేస్తారని. తర్వాత ఆమె అత్త ఆమెకు గృహప్రవేశం చేపించి తనను బామ్మ దగ్గరకు తీసుకెళ్తుంది. చల్లగా సంతోషంగా ఉండమ్మా, ఎల్లప్పుడూ సౌభాగ్యంగా చల్లగా ఉండే పిల్ల పాపలతో ఎప్పుడు. అప్పుడే తన తోటికోడలు కూతురు రియా తన పిన్ని లంగా పట్టుకొని అడుగుతుంది, పిన్ని పిన్ని, నాకు మ్యాగీ తినాలనుంది, నాకు మ్యాగీ చేసి పెట్టండి ప్లీజ్ ప్లీజ్ పిన్ని. అరే రియా, మీ పిన్ని అలసిపోయింది, పదా నేను నీకు బోర్నవిటా కలిపిన పాలిస్తాను. లేదత్తా, నాకు పాలొద్దు, నాకు అవి నచ్చవు, నా కోసం త్వరగా మ్యాగీ చేయమ్మా ప్లీజ్ ప్లీజ్. సరే పర్లేదు, నేను నీకోసం మ్యాగీ చేస్తాను. ముందు అయినా మ్యాగీ చేయడానికి 2 నిమిషాలేగా పట్టేది. మ్యాగీ పేరు వినగానే మిగతా ఇంట్లో వాళ్ళందరికీ నోట్లో నీళ్లూరుతాయి. అప్పుడు ముసలి బామ్మ అంటుంది, నాకు కూడా ఆకలేస్తుందమ్మా, పెళ్లి హడావుల్లో సరిగా తినలేకపోయాను. ఒక పని చేయి, నువ్వు నా కోసం కూడా మ్యాగీ చేయి కాస్తా, సరేనా? బామ్మ, మీరు మ్యాగీ తింటారా? మ్యాగీ మైదాతో ఉంటుంది, ఈ వయసులో అది తినడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. నేను మీకోసం రోటీ కూర చేస్తాను. అరే లేదు లేదు కోడలా, నాకు పళ్ళు లేవు, అయినా నేను సరిగా నమలలేను కదా వాటిని. మ్యాగీ చెయ్యి, నేను వాటిని అలా జరుపుకొని మింగేస్తాను. ప్రేరణ మ్యాగీ చేయడం కోసం వంటగదిలోకి వెళ్తూ ఉండగా మిగతా వాళ్ళందరూ కూడా వారి కోసం మ్యాగీని చేయమంటారు. పాపం ప్రేరణ తన లెంగా పట్టుకుని వంటగదిలోకి వెళ్లి అందరి కోసం మ్యాగీ చేస్తుంది. కాసేపటి తర్వాత మ్యాగీ తెచ్చి అందరికి టేబుల్ దగ్గర వడ్డిస్తుంది. అత్తారింట్లో అందరూ తమ 2 చేతులతో ఫటాఫటా మ్యాగీని తినేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ప్రేరణ అనుకుంటుంది, వీళ్ళేంటి ఎన్నో రోజుల నుండి కరువులో ఉన్నట్టు తింటున్నారు. వాతోటి కోడలా, చాలా టేస్టీ మ్యాగీ చేసావు నువ్వు. ఓ నిజంగా వదినా, చాలా రుచిగా ఉంది. అది ఏమంటారు, జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అలా. థ్యాంక్ యూ. తిన్న తర్వాత వారందరూ తమ తమ గదుల్లోకి వెళ్లిపోతారు. పాపం ప్రేరణ అందరు తిన్న ఆ ప్లేట్స్ తోముతూ ఉంటుంది. తర్వాత తన గదిలోకి వెళ్తుంది. అక్కడ ఆమె భర్త అనురాగ్ ఆమెకే ఎదురు చూస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళ తొలి జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం ప్రేరణ స్నానం చేసి తయారై తన మొదటి వంటగది ఆచారం కోసం కిచెన్ లోకి వస్తుంది. అందరి కోసం రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటుంది. ఈ రోజు నా చేతులతో చేసిన ఈ రకరకాల టేస్టీ వంటలు తిని అందరూ ఆనందిస్తారు. అందరూ వాళ్ళ వేలు కూడా నాకేస్తారు. సరిగా అప్పుడే ఆమె అత్త, తోటి కోడలు 2 సంచులు నిండుగా మ్యాగీలు పట్టుకుని అక్కడికి వస్తారు. అరే కోడలా, ఇవన్నీ ఎందుకు తయారు చేస్తున్నావు? ఇవన్నీ ఎవరు తింటారని అసలు? కానీ అత్తయ్య, ఈ వంటలన్నీ మీ అందరి కోసమే చేశాను నేను. వీటిని ఎవరు తినరు, ఇక్కడ అంతా మ్యాగీయే తింటారు. కానీ నిన్న రాత్రి మీరంతా అదేగా తిన్నారు. అరే, దాన్ని తినడం అనరు, రుచి చూడడం అంటారు. మన ఇంట్లో ఇక్కడ రోజు 1000 మ్యాగీలు వండుతాం, అప్పుడే అందరి పొట్ట నిండుతుంది. 1000 మ్యాగీల మాట వినగానే ప్రేరణకు తల తిరుగుతుంది. ఊరి దేవుడా, వీళ్ళు మనుషులా రాక్షసులా? ఏమలే, నాకెందుకు, నాకైతే ఈజీగా నీళ్లు వేడి చేసి అందులో మ్యాగీ వేస్తే పని అయిపోతుంది. పోన్లే, ఒక పని చేయి, ఇవాళ నువ్వు ఉల్లిపాయ వేసి మ్యాగీ, వట్టి మ్యాగీ, మసాలా మ్యాగీ, అలాగే సూపీ మ్యాగీ, తీపి మ్యాగీ చెయ్యి.
5 రకాల మ్యాగీలా? ఇవి తిని ఇప్పుడు ఏమన్నా వీళ్ళు శక్తిమన్ కాంపిటీషన్ పోవాలా? ఏంద్ర కర్మ. ఆ తర్వాత వేరు వేరు గిన్నెల్లో మ్యాగీ వండడం మొదలు పెడుతుంది. బయట అంతా అస్తమాను గడియారం వైపు చూస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత అందరికీ 1000 ప్యాకెట్లతో చేసిన మ్యాగీ తెచ్చి వడ్డిస్తుంది. దాంతో పాటు తను చేసిన వంటలు కూడా పెడుతుంది. కానీ ఆమె వండిన వంటలు ఎవరు తినరు, మ్యాగీయే తింటారు అంతా. కాసేపటికి 5 గిన్నెల మ్యాగీ పూర్తవుతుంది. తర్వాత అందరూ వాళ్ళ గదుల్లోకి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తారు. ఆపై పాపం ప్రేరణ ఆ గిన్నెలను కడుగుతూ శుభ్రం చేసే పనిలో ఉంటుంది. ఈ విధంగా మరుసటి రోజు కూడా తన తిండిపోతు అత్తారిల్లు వాళ్ళు ఆమెకు మ్యాగీ వండడానికే చెప్తారు. పైగా అలా ఉండు ఇలా ఉండని. వదినా, ఇవాళ కాస్త స్పైసీ మ్యాగీ చేయండి. నిన్న ఉప్పు కారం చాలా తక్కువయ్యాయి. సరే ఆడపడుచు గారు, మీ ఇద్దరు కూడా నాతో పాటు పదండి నాకు సాయంగా. అరే మ్యాగీ ఉడకబెట్టడమే కదా, దానిలో అంత శ్రమేముంది, ఆలస్యం చేయకుండా వెళ్ళు వెళ్ళు వంట ఏర్పాట్లు చేయి. సరే అక్కగారు. ప్రేరణ వంటగదిలోకి వెళ్ళగా బయట నుంచి పిలుపు వినపడుతుంది ఆమె మామగారిది. ఇంకెంత సమయం పడుతుంది? తెస్తున్నాను మావయ్య. వీళ్ళందరేమో రాళ్ళలోగా కదలకుండా కూర్చుంటారు. పైగా ఆర్డర్ వేస్తున్నారు నాకు. నేను కోడలను అనుకుంటున్నారా, పొందాను అనుకుంటున్నారా? మసాలా తెరిచేప్పుడు తన కళ్ళల్లోకి ముక్కుల్లోకి మసాలా వెళ్తుంది. దాంతో ఆమె కళ్ళు మండుతాయి. ఆమె త్వరగా తన ముఖం కడుక్కుంటుంది. ఆపై అందరికి 2 గంటల తర్వాత మ్యాగీని వడ్డిస్తుంది. ఈ విధంగా రోజు మ్యాగీ తినడం వల్ల అందరి కడుపులో నొప్పి మొదలవుతుంది. కొందరికి విరోచనాలు అవుతాయి, కొందరికి వాంతులు అవుతూ ఉంటాయి. ఇక పాప రియా ఆరోగ్యం కూడా చాలా పాడవుతుంది. అలాగే బామ్మ ఆరోగ్య పరిస్థితి కూడా దిగజారిపోతుంది. వాళ్ళిద్దరిని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ చెప్తాడు వీళ్ళకి, చూడండి, వాళ్ళ పొట్టలో మైదా నిండిపోయింది. ఇంత భారీగా మైదా తినడం వల్ల లివరు, కిడ్నీ త్వరగా పాడైపోయే అవకాశం ఉంది మున్ముందు. మీరు నమ్మరు కానీ డాక్టర్, రోజు మా అత్తారింట్లో ప్రతిరోజు 1000 మ్యాగీ ప్యాకెట్లు వండుతాం. ఏంటి, వాళ్ళకి తెలీదా మైదా మన శరీరాన్ని ఎంత ఇబ్బంది పెడుతుందో? మీరంతా ఇది వదిలి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. అలాగే ఇంటి పనులకి చేస్తూ ఉండండి. అప్పుడే బాడీ హెల్దీగా ఉంటుంది. లేదంటే ఒకరోజు ఆరోగ్యం చాలా పాడవుతుంది. జాగ్రత్త, నేను ముందే చెప్తున్నా. కొద్ది రోజులకి వాళ్ళిద్దరూ కోలుకుంటారు. అప్పుడు ప్రేరణ అత్తారింటి వాళ్ళకి వాళ్ళ తప్పు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు మ్యాగీ వదిలి హెల్దీ ఫుడ్ తినడం మొదలు పెట్టారు. దాంతో పాటు మిగతా ఇంటి సభ్యులు ప్రేరణకు పనుల్లో సాయం కూడా చేస్తున్నారు. సుమన్ ఢిల్లీలో ఉండేది. ఆమె తండ్రికి ఒక చాట్ బండి ఉంది. సుమన్ తన తండ్రికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. నాన్నా, పూరీలన్నీ చేసేసాను. ఇక నీళ్లు కూడా తయారు చేసేసాను. గ్రీన్ చట్నీ చేశాను, కానీ ఆ స్వీట్ చట్నీ మాత్రం మీరే చేసుకోండి. సుమన్, పనులన్నీ నువ్వే చేసేస్తున్నావు. నాకు ఇదే అలవాటైపోతుందమ్మా. కొద్ది రోజులకి నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతే నువ్వు లేకుండా నాకు చాలా కష్టమవుతుంది తల్లి. చాలా బాధేస్తుంది. అరే, బాధపడకండి. సుమన్, నువ్వే మీ నాన్నకి చెప్పు. చిన్న చిన్న విషయాలకే బాధపడుతున్నారు. నాన్నా, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. నాకు ఈ పెళ్ళొద్దు. నేను మీరు అమ్మ లేకుండా ఉండలేను నాన్నా. లేదమ్మా, అలా అనకూడదు. కూతుర్లు అత్తారింటికి వెళ్లాల్సిందే. కేశవ్ చాలా మంచి అబ్బాయి. అక్కడ నువ్వు చాలా ఆనందంగా ఉంటావమ్మా. సుమన్ పెళ్లి కేశవ్తో కుదురుతుంది. వచ్చే నెలలోనే సుమన్కి పెళ్లి. అందుకే సుమన్ తల్లిదండ్రుల్ని వదిలి వెళ్లడం ఇష్టం లేక బాధపడుతూ ఉంటుంది. సుమన్కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. వాడు ఇంకా చదువుకుంటున్నాడు. మెల్లమెల్లగా 1 నెల గడిచిపోతుంది. ఇక సుమన్ పెళ్లి రోజు వస్తుంది. సుమన్ తల్లిదండ్రులు చాలా సంతోషంగా పంపుతారు. పెళ్ళయ్యాక సుమన్ ఢిల్లీ నుంచి సూరత్కి అత్తారింటికి వస్తుంది. సుమన్ భర్త కేశవ్ ఒక గ్యారేజ్లో వెహికల్స్ రిపేర్ చేస్తూ ఉంటాడు. సుమన్ తెలివైనది. తను రాగానే ఇంటి బాధ్యత అంతా చూసుకుంటుంది. చాలు కోడలా, నాకొద్దు. కేశవ్కివ్వు. నాకొక్క రోటీ చాలు. కడుపులో అస్సలు ప్లేస్ లేదు. ఎంత బాగా వంట చేశావే కోడలా. నేను చాలా ఎక్కువ తినేశాను. ఎక్కడత్తయ్య గారు, నేను చాలా చిన్న రోటీలు చేశాను. సరేలేండి, నేను వచ్చేసాను కదా, రోజు ఇలానే నా చేతి వేడి వేడి రోటీలు తినాల్సిందే. నాకింకేం చెప్పద్దు. నీలాంటి కోడలు మా ఇంటికి వచ్చినందుకు మేం చాలా అదృష్టవంతులం. చల్లగా ఉండమ్మా. ఏమండి, నేను మీ టిఫిన్ ప్యాక్ చేసేసాను, తీసుకోండి. నేను ఇప్పుడే 2 నిమిషాల్లో వస్తాను. సరేలే, ఆలోపు నేను బండి బయటికి తీస్తాను. అత్తయ్య గారు, ఇంకేం సరుకులు కావాలి? చీటీ రాసినవే కోడలా. నీకేవైనా కావాలంటే అవి తెచ్చుకో. అలాగే అత్తయ్య, నేను తొందరగా వచ్చేస్తాను. సుమన్ కేశవ్తో కలిసి మోటార్ సైకిల్పై బజార్కి వెళ్తుంది. సుమన్, నేను గ్యారేజ్కి తర్వాత వెళ్తానులే. నువ్వు ఒక్కదానివే సరుకులు తీసుకుని ఇంటికి ఎలా వెళ్తావు? అయ్యో పర్లేదండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. కేశవ్ సుమన్ని బజార్లో వదిలి గ్యారేజ్కి వెళ్తుంటాడు. అప్పుడే తన మోటార్ సైకిల్ ఎదురుగా ఉన్న ఒక పెద్ద రాయిని గుద్దుకుంటుంది. కేశవ్ మోటార్ సైకిల్ అదుపు తప్పి యాక్సిడెంట్ అయి పడిపోతాడు. కేశవ్కి చాలా దెబ్బలు తగులుతాయి. ఆ సమయంలో సుమన్ పక్కనే ఉంటుంది. అయ్యో దేవుడా, అన్నా కొంచెం హెల్ప్ చేయండి.
టెన్షన్ పడకండి, ఏమీ అవ్వదు. కొంతమంది సుమన్కి హెల్ప్ చేసి కేశవ్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్ కేశవ్కి ట్రీట్మెంట్ చేస్తాడు. కాసేపటికి కేశవ్ కొంచెం విశ్రమిస్తాడు. మరీ పెద్ద దెబ్బలు కావు గాని కేశవ్ కాలి ఎముక విరిగిపోతుంది. 2 రోజుల్లో కేశవ్ని డిశ్చార్జ్ చేస్తారు. అమ్మా, నేను బాగానే ఉన్నాను. కేవలం కాలికి ఫ్రాక్చర్ అయిందంతే. కొద్ది నెలల్లో మామూలైపోతాను. అమ్మని కదా నాన్న, పిల్లలకి చిన్న దెబ్బ తగిలినా అమ్మ గుండె తట్టుకోలేదు నాన్న. అయినా నీకు ఇంత పెద్ద గాయం అయింది. ఇప్పుడు నేను గ్యారేజ్ కూడా వెళ్ళలేను. వెళ్ళకూడదు కూడా. డాక్టర్ మీకు 6 నెలలు రెస్ట్ తీసుకోమని చెప్పారు. డబ్బుల గురించి మీరేం టెన్షన్ పడకండి. నేను ఏదైనా పని మొదలు పెడతాను. దాంతో కొంత డబ్బులు వస్తాయి. అప్పుడే సుమన్ తల్లిదండ్రులు కూడా ఢిల్లీ నుండి సూరత్కొస్తారు. వాళ్ళకి ఫోన్లో కేశవ్కి యాక్సిడెంట్ అయిందని చెప్పగానే వాళ్ళు వెంటనే వచ్చేస్తారు. అల్లుడు గారు, మీరేం టెన్షన్ పడకండి. సుమన్ నా దగ్గర చాట్ చేయడం చాలా బాగా నేర్చుకుంది. సుమన్, నువ్విక్కడ మన ఢిల్లీ పానీపూరి బిజినెస్ని మొదలుపెట్టమ్మా. అది నువ్వు చాలా బాగా చేస్తావు. మేం కొద్ది రోజులు ఇక్కడే ఉంటాము. బిజినెస్ కాస్త సెట్ అయ్యాక వెళ్తాము. అవునా, చాలా మంచి ఐడియా. ఢిల్లీ పానీపూరి బిజినెస్ ఇక్కడ బాగా నడుస్తుంది. ఇక్కడికి దగ్గరలో ఎవ్వరూ ఢిల్లీ పానీపూరి బండి పెట్టలేదు నాన్న. అల్లుడు గారు, మీరేం టెన్షన్ పడకండి. మావయ్య గారు నేను కొద్ది రోజులు ఇక్కడే ఉంటాము. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ అత్తయ్య. మీరు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ఇలాంటి కోడలు వియంకులు దొరకడం నిజంగా మా అదృష్టం. సుమన్ అత్తగారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కేశవ్కి కూడా వాళ్ళ అత్తమామలొచ్చాక చాలా ధైర్యంగా ఉంటుంది. సుమన్ తన తండ్రితో కలిసి సూరత్లో పానీపూరి బండి పెడుతుంది. దానిపై ఢిల్లీ వాలే గోల్ గప్పే అని రాసుంటుంది. పానీపూరి అంటే చాలా మందికి ఇష్టం. ఇక సూరత్లో అయితే అందరూ పానీపూరి ప్రియులే. అది తెలుసుకునే సుమన్ మరియు తన తండ్రి కలిసి పానీపూరి స్టాల్ని పెడతారు. వాళ్ళు చేసే పానీపూరిల్ని అందరూ చాలా ఇష్టంగా తింటారు. సుమన్, ఇకపై నువ్వు ఈ పనిని ఒంటరిగా చేసుకోగలవని నాకు అర్థమైంది. మేమిప్పుడు వెళ్తామమ్మా. సూరజ్ కూడా వాళ్ళ అత్తాలింట్లో చాలా రోజులున్నాడు. మేము లేకుండా వాడు చాలా డల్గా ఉంటున్నాడట. అవును నాన్న, సూరజ్ని వదిలి చాలా రోజులైంది. అదే కాక మీరు ఢిల్లీలో బిజినెస్ కూడా చూసుకోవాలి కదా, అది కూడా బంద్ అయి చాలా రోజులైంది. ఇక్కడ నేను చూసుకుంటాలే నాన్న, మీరు బయలుదేరండి. సుమన్ తల్లిదండ్రులు తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోతారు. వాళ్ళు సూరత్లో చాలా రోజులుండిపోతారు. ఇప్పుడు సుమన్ ఒంటరిగానే పానీపూరి బండి నడుపుతూ ఉంటుంది. తను ప్రతిరోజు ఉదయాన్నే లేచి పానీపూరీలు తయారు చేసి బజార్కి వెళ్తుంది. ఏ మాటకా మాటక్క, నువ్వు చేసే పానీపూరీలు చాలా బాగుంటాయి. నేను నా ఫ్రెండ్స్ రోజు ఈవినింగ్ నీ పానీపూరీలు తినడానికే వస్తాము. అవునక్క, నీ పానీపూరీలు చాలా టేస్టీగా ఉంటాయి. దాంతోపాటు ఈ పానీపూరి నీళ్లు బా ఎంత రుచిగా ఉంటుందో. మీలాంటి కస్టమర్లు మెచ్చుకుంటుంటే నాకు ఇంకా కష్టపడాలనుంది. ఇదిగోండి, మరో 2 పానీపూరీలు ఫ్రీగా తినండి. సుమన్ ప్రతిరోజు సాయంత్రం ఇలా పానీపూరి బండి పెట్టేది. మెల్లమెల్లగా సుమన్ పానీపూరి బండి మొత్తం సూరత్లో ఫేమస్ అయిపోతుంది. ఇప్పుడు తనకి మ్యారేజ్ మరియు పార్టీ ఫంక్షన్స్ ఆర్డర్స్ కూడా వస్తుంటాయి. ఇప్పుడు అత్తగారు కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా తనకి ఆర్డర్స్ వస్తే సుమన్ అక్కడికి తన అత్తగారితో కలిసి వెళ్ళి అక్కడ తన స్టాల్ పెట్టేది. స్టాల్ పై ఢిల్లీ వాళ్ళ పానీపూరి అని చూసి జనాలందరూ ముందు అక్కడికే వచ్చేవారు. సుమన్ చాలా బాగా సంపాదిస్తుంది. ఒకరోజు సుమన్ కేశవ్ మరియు అత్తగారితో, ఏవండి, ఇప్పుడు మీ ఆరోగ్యం కొంచెం బాగుంది కదా, అందుకే మీరు గ్యారేజ్ పని వదిలేయండి. మనం ఇద్దరం కలిసి ఒక పానీపూరి షాప్ పెడదాం. ఇప్పుడు మనం కొంతమంది పనివాళ్లను కూడా పెట్టుకుందామండి. సుమన్, నువ్వు నా జీవితాన్నే మార్చేశావు. ఒక మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు. కానీ నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. నువ్వు ఎలా అంటే అలా చేద్దాం. విజయం మీదేనర్రా. సుమన్ హార్డ్ వర్క్తో అంతా అనుకున్నట్టుగా జరుగుతుంది. కేశవ్ మరియు సుమన్ బజార్లో ఒక షాప్ రెంట్కి తీసుకుని దానిలో పానీపూరీలు పెట్టి వారికి సహాయంగా కొంతమందిని పెట్టుకుంటారు. అందరి జీవితంలో పరిస్థితులు మారుతూ ఉంటాయి. వాటికి భయపడి తప్పించుకోకుండా పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటూ విజయం సాధించడమే జీవితం. ఎవరైతే పరిస్థితులతో పోరాడతారో వారు జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు. సుమన్ పరిస్థితులకి భయపడలేదు. తను ధైర్యంగా ఎదుర్కొని మార్గం కనుక్కుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.